వాక్యము. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. పాత మిత్రుని పరిత్యజింపకము, కొత్త మిత్రుడు అతనికి సాటి రాడు. నూతన మిత్రుడు నూతన ద్రాక్షారసము వంటివాడు. పాత పడిన పిదపగానే మధువు సేవించుటకు ఇంపుగా నుండదు. పాపి విజయమును గాంచి అసూయ చెందవలదు. వానికెట్టి వినాశనము దాపురించునో నీవెరుగవు. దుష్టులు అనుభవించు ఆనందములను ఆశింపకము, బ్రతికియుండగానే వారికి శిక్ష పడును. నిన్ను చంపగోరు వారికి దూరముగా ఉండుము, అప్పుడు నీవు మృత్యుభయమును తప్పించుకొందువు. అతని వద్దకు వెళ్ళవలసి వచ్చినేని జాగ్రత్తతో మెలుగుము, లేనిదే అతడు నిన్ను మట్టుపెట్టును. నీవు ఉచ్చుల నడుమ నడుచుచున్నామని, అపాయమునకు గురికానున్నామనియు గ్రహింపుము. నీ ఇరుగు పొరుగు వారిని గూర్చి బాగుగా తెలుసుకొనుము. జ్ఞానులను మాత్రమే సలహా అడుగుము, విజ్ఞులతో మాత్రమే సంభాషణలు జరుపుము. మహోన్నతుని ధర్మశాస్త్రము గూర్చి మాత్రమే సంభాషింపుము. సజ్జనులు సరసన మాత్రమే కూర్చుండి పూజింపుము. దైవభీతియే నీ గొప్ప తనమును కొనుము. నేర్పరి అయిన పనివాడు తాను చేసిన వస్తువుల ద్వారా కీర్తిబడయును. నాయకుడు తన పలుకుల ద్వారా గణితికెక్కును. వదరబోతును చూచి ఎల్లరును దడియదురు. నోటికి వచ్చినట్లు వాగువాన్ని అందరును వానిని అసహ్యించుకొందురు. ఇది ప్రభువు వాక్కు.